బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకుంది. 104 కిలోమీటర్ల మేర తిరుపతి పాకాల కాట్పాడి డబ్లింగ్ పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక 1332 కోట్లతో తిరుపతి పాకాల కాట్పాడి డబ్లింగ్ పనులు చేపట్టాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకుంది. 104 కిలోమీటర్ల మేర తిరుపతి పాకాల కాట్పాడి డబ్లింగ్ పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక 1332 కోట్లతో తిరుపతి పాకాల కాట్పాడి డబ్లింగ్ పనులు చేపట్టాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి నివాసంలో హెచ్సియు వీసీతో ఈటెల రాజేందర్, రఘునందన్ రావు భేటీ అయ్యారు. హెచ్సియు వీసీ రిజిస్ట్రార్ తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కంచగచ్చిబౌలి భూముల వివాదంపై ఎంపీల సమావేశం నిర్వహించారు. వాస్తవాలు తెలుసుకుని ప్రజల ముందు ఉంచుతామంటున్నారు బీజేపీ ఎంపీలు. ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి నివాసంలో హెచ్సియు వీసీతో ఈటెల రాజేందర్, రఘునందన్ రావు భేటీ అయ్యారు. హెచ్సియు వీసీ రిజిస్ట్రార్ తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కంచగచ్చిబౌలి భూముల వివాదంపై ఎంపీలు సమావేశం నిర్వహించారు. వాస్తవాలు తెలుసుకుని ప్రజల ముందు ఉంచుతామంటున్నారు బీజేపీ ఎంపీలు. సత్యసాయి జిల్లాలో యువకుడు అక్క చెల్లెలను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. అందుకు ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. పెళ్లి కోసం ఏర్పాట్లంతా రెడీ చేశారు. కాకపోతే శుభలేఖ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అర్ధాంతరంగా ఆ పెళ్లి ఆగిపోయింది. పెనుగొండ నియోజకవర్గంలోని గుమ్మయ్యగారిపల్లి గ్రామం నారీ నారీ నడుమమురారి పెళ్లికి వేదికైంది. ఈ ప్రాంతానికి చెందిన గంగరాజు ఇద్దరు అమ్మాయిలతో పెళ్లికి సిద్ధమయ్యాడు. కర్ణాటకలోని చిక్కుబల్లూరు ప్రాంతానికి చెందిన యువతులతో గంగరాజుకు నిశ్చితార్థం జరిగింది. అమ్మాయిలిద్దరూ మైనర్ బాలికలు కావటంతో విషయం ఐసీడీఎస్ అధికారుల దృష్టికెళ్లింది. మ్యారేజ్ కు 2 రోజుల ముందు అమ్మాయి ఇంటికొచ్చారు పోలీసులతో పాటు అధికారులు. మైనర్లకు వివాహం చేయటం చట్ట విరుద్ధమని వారికి చెప్పారు. ఇరు కుటుంబాలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని, లేకుంటే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. చివరి సమయంలో ఇలా చేయటం బాగోలేదని చెప్పే ప్రయత్నం చేశాయి ఆ కుటుంబాలు. కనీసం ఒక్క అమ్మాయితో వివాహం జరిపించాలని ప్రాధేయపడ్డారు. అందుకు అధికారులు ససేమిరా అన్నారు. చట్టాన్ని అతిక్రమించడానికి వీల్లేదన్నారు. చిన్న వయస్సులో పెళ్లి చేస్తే ఎదురయ్యే సమస్యలను ఆయా కుటుంబాలకు వివరించారు. చేసేదేమీ లేక ఆ పెళ్లి కాస్త వాయిదా పడిపోయింది. అమ్మాయిల తరపు బంధువులు, అబ్బాయి తరపు బంధువులకు కౌన్సిలింగ్ ఇచ్చారు ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు. దీంతో నారీ నారీ నడుమమురారి పెళ్లి కాస్త ఆగిపోయింది. పై అధికారులు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అక్కడికి వెళ్ళి చూస్తే ఎంక్వైరీ చేశాను. గ్రామవాడి సచివాలయం వాళ్ళ టీం కూడా తీసుకెళ్ళాను. నాతో పాటు తీసుకెళ్తే అక్కడ తెలిసిన విషయం ఏంటంటే అమ్మాయి ఇద్దరు మైనర్లు అని తెలిసింది. వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చాము. మ్యారేజ్ కౌన్సిలింగ్ చేశాము. కౌన్సిలింగ్ చేశాము. వాళ్ళు ఓకే లేదు మేడం చేస్తాము
అంటే లేదండి మీకు ఇష్యూ అవుతుంది మ్యారేజ్ చేస్తానని తెలియజెప్తున్నాను. ప్రజెంట్ అయితే వాళ్ళ కౌన్సిలింగ్ చేసాము, వాళ్ళు వచ్చి చెప్పడానికి ట్రై చేస్తున్నాము. వాళ్ళు ఒప్పుకోని పరిస్థితుల్లో దీన్ని ఎఫ్ఐఆర్ చేయించాము, అంటే పోలీసులకి ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా. లేదండి వాళ్ళు మేజర్లని వాదించారు, కాకపోతే మనం సర్టిఫికేట్స్ అని వెరిఫై చేశాము, మైనర్లని తెలిసింది కాబట్టి మైనర్ బాలికలకు వివాహం చేయించి చట్టరీత్యా నేరమని వాళ్ళకి సాధ్యమైనంత వరకు పేరెంట్స్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తాం. కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు కలకలం రేపింది. కల్తీ కల్లు తాగి జనం అస్వస్థతకు గురయ్యారు. గాంధారి మండలంలోని గౌరారం గ్రామంలో కుస్తీ పోటీల సందర్భంగా కల్తీ కల్లు తాగి 15 మంది అస్వస్థతకు గురికాగా పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితులను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో వరుసగా కల్తీ కల్లు ఘటనలు చోటు చేసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. కాసుల కక్కుర్తితో కల్తీ కల్లు అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్లు దుకాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు కామారెడ్డి ప్రజలు. కల్తీ కల్లు బాధితులను సబ్ కలెక్టర్ కిరణ్మయ్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంతరావు పరామర్శించారు. కల్తీ కల్లు విక్రయించిన వారిని పట్టుకోవటం కోసం 3 బృందాలు గాలిస్తున్నారని సూపరింటెండెంట్ హనుమంతరావు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తామన్నారు. ఏదైతే ఆగి మన దగ్గర అడ్మిట్ అయ్యారో అందరూ కూడా ఇప్పటివరకు స్టేబుల్గానే ఉన్నారు. టోటల్గా 14 మెంబర్స్ని నిజామాబాద్ పంపించడం జరిగింది. అందులో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారు కూడా బాగానే ఉన్నారు. అలాగే 30 మెంబర్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారు, వారు కూడా స్టేబుల్గానే ఉన్నారు. తర్వాత ఒక 10 మెంబర్స్ని కామారెడ్డి హాస్పిటల్ పంపించడం జరిగింది. 10 మెంబర్స్ కూడా స్టేబుల్గానే ఉన్నారు. గోయింగ్ టు టేక్ ఫర్దర్ అప్డేట్స్ ఫ్రమ్ కామారెడ్డి నిజామాబాద్. ఇక్కడ మిగతా పేషెంట్స్ ఏదైతే అడ్మిట్ అయి ఉన్నారో వాళ్ళలో కూడా అరౌండ్ 70% డూయింగ్ వెల్, వాళ్ళు ఫుడ్ ఇంటేక్ తీసుకుంటున్నారు, వాక్ చేయగలిగే సిమ్టమ్స్ అన్ని కూడా తగ్గినట్టుగా చెప్పారు. 70 to 80% దే వాంట్ టు గెట్ డిశ్చార్జ్. రిమైనింగ్ పేషెంట్ డాక్టర్ పర్యవేక్షించి ఓకే అన్నాక డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. సో ఫార్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ బీన్ డూయింగ్ గుడ్. ఎవ్రీ పేషెంట్ ఈస్ స్టేబుల్, టేకింగ్ ఆల్ మెజర్స్. ఇంకా గ్రామాల్లో కూడా హెల్త్ టీమ్స్ అనేవి మనము కంటిన్యూస్గా ఉంచాము. సో ఏదైనా కావాల్సి ఉంటే రీచ్ అవుట్ టు అస్. ఇక్కడ ఇమీడియట్గా గ్రామాల్లో కూడా విజిట్ చేసి, హెల్త్ సెంటర్ని విజిట్ చేసి ఏదైనా ఇష్యూ ఉన్నట్టయితే అక్కడి నుంచి ఇక్కడికి పిలిపించుకునే వెసులుబాటు కూడా మనం చేయడం జరుగుతుంది. మంచు మనోజ్ ఆందోళన కొనసాగుతోంది. తండ్రితో మాట్లాడేందుకు ఇంట్లోకి వెళ్లాలని మనోజ్ ప్రయత్నం చేయగా గేటు తీయకపోవడంతో ఇంటి ముందు బైఠాయించారు మనోజ్. కుటుంబంతో కలిసి జల్పల్లి నివాసానికి మంచు మనోజ్ చేరుకోగా అడ్డుకున్నారు. దీంతో నిరసనకు దిగాడు. అటు మనోజ్ వస్తున్నాడన్న సమాచారంతో పోలీసులు మోహరించారు. తాను ఏ రోజు ఆస్తి కోసం కొట్లాడలేదంటున్నారు మంచు మనోజ్. తన తల్లి మీద ప్రమాణం చేస్తున్నానని, తానుంటే విష్ణుకు కుల్లు అని ఆరోపించారు. కోర్టు ఆర్డర్ ఉన్న లోపలికి వెళ్లనివ్వటం లేదన్నారు. ఇంట్లో 3 పెట్స్ ఉన్నాయి, అవి ఇవ్వమని అడుగుతున్నానని తెలిపారు. తప్పుడు సంతకాలతో కోర్టులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు మనోజ్. తన కూతురు బర్త్డే చేసుకోవటానికి ఏప్రిల్ 2న వచ్చామని, ఇక్కడ పరిస్థితులు బాగోలేకపోవటంతో జైపూర్ వెళ్లినట్టు తెలిపారు. విష్ణు భవిష్యత్తు కోసం ఆడవేషం కూడా వేశానన్నారు మనోజ్. పోలీసులు ఇప్పటి వరకు ఎందుకు ఛార్జ్ షీట్ దాఖలు చేయట్లేదని ప్రశ్నించారు మనోజ్.
మంచు మనోజ్ ఆందోళన కొనసాగుతోంది. తండ్రితో మాట్లాడేందుకు ఇంట్లోకి వెళ్లాలని మనోజ్ ప్రయత్నం చేయగా గేటు తీయకపోవడంతో ఇంటి ముందు బైఠాయించారు మనోజ్. కుటుంబంతో కలిసి జల్పల్లి నివాసానికి మంచు మనోజ్ చేరుకోగా అడ్డుకున్నారు. దీంతో నిరసనకు దిగాడు. అటు మనోజ్ వస్తున్నాడన్న సమాచారంతో పోలీసులు మోహరించారు. కావాలని ఇది ఫ్యామిలీ గొడవగా మార్చి అందరినీ పిచ్చోలు చేయడం తప్ప ఇంకేది లేదు. మార్చి 27 నేను పాడి షరీఫ్ సిఐ గారికి ఫోన్ చేశాను, 100కి డైల్ చేశాను. ఎందుకంటే నాకు మనుషులు జమ అవుతున్నారు ఇంటి బయట. సార్ నేను నా భార్య పిల్లలు ఉన్నాం, ఇక్కడ పొద్దున అటాక్ అవుతుంది, మాకు టాక్స్ వస్తున్నాయి, దయచేసి మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని 100 చేయడం జరిగింది. ఆ నైట్ కూడా సిఐ గారు పంపించి మమ్మల్ని ఇంటి బయటికి రమ్మన్నారు. మేము ఎందుకు సార్ ఇంటి బయటికి రావాలని క్వశ్చన్ చేసి మీరు రాలేదు. ఆ నెక్స్ట్ రోజు మార్నింగ్ కూడా పోలీసులు ఉన్నారు, షూటింగ్ వెళ్ళడం జరిగింది, నీ ఇక్కడ ఉండడం జరిగింది. ఏప్రిల్ 2కి మేము బర్త్డే చేసుకుందాం అని మేము మా వరకే చేసుకుందాము, ఈ దీంట్లో ఈ గోల్లో అందరినీ పిలుచుకొని ఇది ఒక్కర్లేదు, ప్రశాంతంగా పాపతో టైం స్పెండ్ చేసుకుందాం, నా బావతో చేసుకుందాం అనే ఉద్దేశంతో ఎవరిని పిలుచుకోకుండా మేము చేసుకుందాం అనే టైంలో 1వ తారీఖు పొద్దున 1వ తారీఖు ఆ ముందు రోజు రాత్రి మేము వెళ్ళి సరే ఓకే ఇక్కడ వద్దు జైపూర్కి వెళ్ళిపోదాం, ఇక్కడ ఉంటే ఇవన్నీ ఎందుకు హెడ్ఏక్ అని మేము 4 టికెట్లు బుక్ చేసుకుని వెళ్దాం అనుకునే టైంలో మా అందరికి ఇన్ఫార్మ్ చేసి వెళ్తున్నాం అని. నేను వారం ముందు కూడా మా అమ్మగారికి కూడా క్లియర్ గా చెప్పేశాను, నాకు విష్ణుకి ఏం కావాలో అన్ని చేసుకోమని. నాకు అక్కడ లేను, నేను నా వైఫ్ నా భార్య కూతురు బర్త్డే సందర్భంగా మేము ప్రియాంప్ ఇచ్చేస్తాం, మాకు మీ ఆస్తి లేదు, ఇది ఆస్తి గొడవే కాదు, మా నాన్నగారికి ఎప్పుడో పెట్టేశాను, నాకు ఆస్తి వద్దు నాన్న, మీది ఆస్తి వద్దు, కానీ పిల్లల భవిష్యత్తుకి మీకు సంబంధం లేదా, అది దట్ ఈస్ ఎందుకంటే స్టూడెంట్స్. అహ్మదాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. सोनिया जी के नेतृत्व में हम लोग भारतीय जनता पार्टी को तेलंगाना में कदम रखने नहीं देंगे, भारतीय जनता पार्टी को हम रोकेंगे, तेलंगाना में हर किस उन लोगों को माफ नहीं करने वाले हैं। और अंतिम में मैं एक बात कहना चाहता हूं, 30 साल अंग्रेजियों के खिलाफ गांधी जी ने लड़ाई किए, दंडी सत्याग्रह किए, बहुत सारे आंदोलन किए अंग्रेजियों के खिलाफ गांधी जी ने, मगर कभी भी अंग्रेजी वाले ने गांधी जी के खिलाफ गांधी जी के ऊपर लाठी नहीं चलाए। मगर आजादी मिलने के बाद गाडसे के परिवार गांधी जी को 6 महीने भी बर्दाश्त नहीं किए। आजादी मिलते ही गाडसे परिवार ने, मोदी जी परिवार ने गांधी के ऊपर गोली चलाए, गांधी के हत्या किए। अंग्रेजों से भी ये बीजेपी वाले बहुत खतरे के लोग हैं, इसीलिए अंग्रेजी वालों को जैसा भगाए इस देश से, अभी बीजेपी को भी वैसे ही हराना है। हम लोग सब मिलकर राहुल जी के नेतृत्व में मोदी के खिलाफ आने वाले दिनों में हम सब मिलकर मोदी के खिलाफ लड़ने के लिए तैयार हो जाना है। हम लोग यहाँ से उम्मीद लेकर जा रहे, यहाँ से आदेश लेकर जा रहे, तेलंगाना में हम हमेशा बीजेपी को रोकने के लिए, बीजेपी को हराने के लिए हम कोशिश करेंगे। बाकी राज्यों का नेता से मेरा एक ही गुजारिश है, आने वाले दिनों में भारतीय जनता पार्टी को हराने का जिम्मेदारी हर कांग्रेस पार्टी के कार्यकर्ता, हर गांधी परिवार सब ने ये वादा लेकर यहाँ से निकलना है। धन्यवाद मित्रों। రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో కిడ్నాప్ కలకలం రేపింది. గుడి మల్కాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫైనాన్స్ వ్యాపారి అరాచకానికి పాల్పడ్డాడు. సయ్యద్ కురేషీకి సులేమాన్ 13 లక్షలిచ్చాడు. కురేషీ డబ్బులు ఇవ్వకపోవటంతో సయ్యద్ కురేషీకి ఫోన్ చేసి పీవీఎన్ఆర్ పిల్లర్ నెంబర్ 55 మిలాప్ ఫంక్షన్ హాల్ ఎదురుగా రమ్మని చెప్పడం జరిగింది. దీంతో సయ్యద్ కురేషీ చెప్పిన స్థలానికి చేరుకున్న వెంటనే సులేమాన్ తనతో కారులో వచ్చిన 3 స్నేహితుల సహకారంతో బలవంతంగా కత్తులు చూపించి భయభ్రాంతులకు గురిచేసి కారులో కూర్చోబెట్టుకుని మహేశ్వరం వైపు తీసుకెళ్లడం జరిగింది.
కారులో వాగ్వాదం జరుగుతూ ఓవర్ స్పీడ్ గా నడపటం వల్ల కారు ప్రమాదానికి గురైంది. కారు ప్రమాదం జరిగినట్లు స్థానికులు మహేశ్వరం పోలీసులకు సమాచారం ఇచ్చిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న మహేశ్వరం పోలీసులు అక్కడ కిడ్నాప్ కి గురైన నాసిర్ బిన్ సయ్యద్ కురేషి పోలీసులకు కిడ్నాప్ చేశారని చెప్పడం జరిగింది. 2 నిందితులు పరారీ కాగా మరో 2 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కిడ్నాప్ జరిగిన సంఘటన స్థలం గుడిమల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోది కాబట్టి మహేశ్వరం పోలీసులు కేసును గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ కి ట్రాన్స్ఫార్మ్ చేయడం జరిగింది. పోలీసులు నిందితులను రిమాండ్ కు తరలించారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలక సూత్రధారి అయినటువంటి మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుకి కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ప్రభాకర్ రావు పాస్పోర్ట్ రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రభాకర్ రావు పాస్పోర్ట్ రద్దయినట్లు సిటీ పోలీస్ కి కేంద్ర సర్కార్ నుంచి సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసు ప్రక్రియ మొదలైనట్లు సిటీ పోలీస్ కి సిబిఐ అధికారులు సమాచారం ఇచ్చారు. అయితే వైద్య చికిత్స కోసం అమెరికాకు వెళ్లి అక్కడే ప్రభాకర్ రావు ఉండిపోయారు. గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ గా విధులు నిర్వహించిన మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు పలువురు రాజకీయ నాయకులకు సంబంధించిన ఫోన్స్ ట్రాప్ చేసి వారి వ్యక్తిగత సంభాషణ దొంగలించినట్లు తేలింది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో విచారణ చేయగా అసలు విషయం బయటికి రావడంతో మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు వైద్య చికిత్స కోసమని అమెరికాకు వెళ్లి ఇప్పటి వరకు తిరిగి రాలేదు. తెలంగాణ సిఐడి నుంచి సిబిఐకి లేఖ రాసి సిబిఐ ద్వారా ఇంటర్పోల్ కు సమాచారం అందించిన తర్వాత ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. రెడ్ కార్నర్ నోటీసు జారీ తర్వాత ప్రభాకర్ రావు పాస్పోర్ట్ ను జప్తు చేస్తున్నట్లు ఇప్పటికే పాస్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో అక్కడున్న అమెరికా కాన్సులేట్ సహాయంతో ప్రభాకర్ రావును హైదరాబాద్ కు తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు చేపట్టారు. హైదరాబాద్ బంజారా హిల్స్ లో 288 గజాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. వాల్గో ఇన్ఫ్రా సంస్థ 12 కోట్ల విలువైన స్థలాన్ని ఆక్రమించింది. సంస్థ సీఈఓ గుంటి శ్రీధర్రావుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. స్థలంలో నిర్మాణాలు కూల్చివేసి శ్రీధర్రావుతో పాటు కాంట్రాక్టర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు షేక్పేట్ తహసీల్దార్. తనకు కర్ణాటక సీఎంతో పాటు అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులతో స్నేహముందంటూ రెవెన్యూ అధికారులను దబాయించే ప్రయత్నం చేశారు శ్రీధర్రావు. హైదరాబాద్ బంజారా హిల్స్ లో 288 గజాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. వాల్గో ఇన్ఫ్రా సంస్థ 12 కోట్ల విలువైన స్థలాన్ని ఆక్రమించింది. సంస్థ సీఈఓ గుంటి శ్రీధర్రావుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. స్థలంలో నిర్మాణాలు కూల్చివేసి శ్రీధర్రావుతో పాటు కాంట్రాక్టర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు షేక్పేట్ తహసీల్దార్. తనకు కర్ణాటక సీఎంతో పాటు అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులతో స్నేహముందంటూ రెవెన్యూ అధికారులను దబాయించే ప్రయత్నం చేశారు శ్రీధర్రావు.